మాకు బిస్కెట్లు వేస్తున్నావా? అవేం నడవై చెల్తాయి. కదలడం ఉద్యమం కదిలింది. తండోపతండాలుగా జనం కదులుతున్నారు. మా తల్లిదండ్రులు కూడా వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు సెలవు మీకు గురించి ఆలోచిస్తారు కానీ మా నిరుద్యోగుల గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? మా నిరుద్యోగులు ఓటేసింది మేము కాదా? ఓటేసింది మేమే కదా. మీరు టీచర్ల గురించి ఆలోచించారు, రివ్యూలు కావాలండి. పిల్లల గురించి ఆలోచించారు. అసలు ఆ సిలబస్ ని మాత్రం మేము ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చే వరకు మేము ఇక్కడనే ఉండి ధర్నా చేస్తాం. జాబ్ క్యాలెండర్ మాకు మెగా డిఎస్సి చేస్తా అని చెప్పిండు ఒకరోజు సీఎం సార్. ఆ మెగా డిఎస్సి సరే లేకపోయినా మేము ఉన్న పోస్టులను చదువుకొని పోస్టులు కొట్టుకుందామంటే ఆ ఛాయిస్ కూడా లేదు. 3 months 45 days లో డిఎస్సి సిలబస్ ఎవరు సార్ చదివేది? వచ్చి వాళ్ళనే చదివి చూపిమనంటే అప్పుడు మేము చదువుతాం. ఎందుకమ్మా ముట్టడిస్తా ఉన్నాం? నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు. ఇదే ముఖ్యమంత్రి కలవపోయారు ఒకసారి. కలవడానికి మాకు ఛాన్స్ ఎక్కడ ఉంది? ఆ రోజు అవన్నీ తీసేస్తామన్నాడు. ఈ రోజు మమ్మల్ని రోడ్డు పాలు చేస్తుండు. అసలు ఇది కరెక్ట్ గానే కాదు సార్. ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చారా మేము ఇక్కడ ఉండి వెంబడే వాయిదా వేయాలని కోరుకుంటున్నాము. మాకు అసలు ప్రభుత్వం స్పందిస్తలేదు. ఎగ్జామ్ 7 రోజులు కూడా లేదు. మాకు ఎగ్జామ్ ఉంది. మేము తొందరగా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సీఎం గారు మాకు న్యాయం చేయాలి. మాకు సత్వరంగా సీఎం గారు స్పందించి న్యాయం చేయాలని అనుకుంటున్నాము. నిరుద్యోగుల గవర్నమెంట్ అని చెప్పారు కదా, నిరుద్యోగుల ఒక్కొక్కరిని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. ఇది గవర్నమెంట్కి ఏమాత్రం మంచిది కాదు. వెంబడే మీరు పోస్ట్ పోన్ చేయండి. వెంబడే చేసి మాకు సమయం ఇవ్వండి. చదువుకుండా మేము ఎగ్జామ్ ఎట్లా రాస్తాం? వచ్చింది ఒక ఛాన్స్ అన్నా. ఇది మిస్ అయితే మనం ఎప్పుడు మాకు వచ్చేది నోటిఫికేషన్ ఇస్తాయని గ్యారెంటీ కూడా లేదు అన్న. డిఎస్ఏ కొనసాగిస్తాం ఎగ్జామ్ వరకు. ఇలానే ఎగ్జామ్ పెడితే కూడా అందరు బేషరతుగా ఎగ్జామ్ కూడా వాయిదా చెప్పేస్తాం. చాలా నమ్మకం ఉంది. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ పాలనను చూసి మేము కావాలని రేవంత్ రెడ్డి గారి పాలనను తెచ్చుకున్నాము. దయచేసి మా విద్యార్థుల గురించి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. 10 సంవత్సరాలు మేము నిరుద్యోగులను కష్టపడి డిఎస్సి లేక బాధలు పడ్డాం. మాకు కావాల్సిన ఉద్యోగాలు వేసి డిఎస్సిని 1 నెల రోజులు కానీ 2 నెలలు కానీ వాయిదా వేసి మిగతా ఖాళీలన్నింటిని కూడా నింపాలని చెప్పి వినయపూర్వకంగా కోరుకుంటున్నాము. ఎందుకంటే విద్యార్థులంతా కూడా కాంగ్రెస్ పక్షాన మేము ఉన్నామని చెప్పేసి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి పెద్ద మనసు చేసుకొని ఆలోచించాలని చెప్పేసి సవినయంగా మేము వేడుకుంటున్నాం.